బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు 7,584 కానియాలు సేకరించి అవసరమైన కానియాలను అందులకు కానియాలు అమర్చడం అభినందనీయమని డిఎం&హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ పేర్కొన్నారు. బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ 19వ వార్షికోత్సవం కాకినాడ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఐ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిఎం&హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ పాల్గొని మాట్లాడుతూ అంధత్వ నివారణకు బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ చేసిన కృషి ఎంతో అభినందనీయమని కొనియాడారు. బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ చైర్మన్ విజయలక్ష్మి, డాక్టర్ బాదం బాలకృష్ణ శ్రీవిద్యలు మాట్లాడుతూ బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ను 2006లో ప్రారంభించడం జరిగిందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి పరిసర జిల్లాల్లో అంధుల జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో 19 మందితో దీన్ని స్థాపించి అంధత్వ నివారణ కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 7,584 కానియాలు సేకరించామని తెలిపారు. మరణించిన వారి నేత్రాలను దానం చేసేలా కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఏపీలో 2 ప్రదేశాల్లో ఐ బ్యాంకులు ఉన్నాయని 2006లో బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆధునిక పరికరాలు కలిగిన సంస్థ సౌత్లో కాకినాడ ఐ బ్యాంక్లో మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐ బ్యాంక్ ట్రెజరర్ సాయికృష్ణ, డాక్టర్ షర్మిల, సూర్యారావు, బామిరెడ్డి, పైడా వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది ట్రస్టీలు, ఇంతమంది డోనార్స్, అలానే మరి ఇంకా ఎవరైతే కార్నియా డొనేట్ చేసేవాళ్ళు, అలానే కార్నియా డొనేషన్ చేసింది అది మళ్ళీ పేషెంట్కి అమర్చి వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీలు ఈరోజు వింటే నిజంగా ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంది. అలానే కూడా పబ్లిక్ కూడా అందరూ ముందుకు వచ్చి వాళ్ళ యొక్క ఆర్గాన్స్ని డొనేట్ చేసి ప్రజలకి ఇంకా మంచి చేస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. మరి ఇంత మంచి ఈ ఐ డొనేషన్ బ్యాంక్కి పెట్టినందుకు మరి అలానే ట్రస్టీలకి మరీ చక్కగా నడుపుతున్న ఈ అందరికీ కూడా మెంబర్స్ అందరికీ కూడా, అలానే మరి ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్న మరి లైన్ హాస్పిటల్స్ కానీ మరి ఈ బ్యాంక్ తోటి చాలా హాస్పిటల్స్ టైఅప్ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా మరి కార్నియా ట్రాన్స్ప్లాంట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తూ ఉన్నాయి. సో ఇది అందరూ కూడా తెలుసుకొని ఇంకా పబ్లిక్ ప్రమోట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా డొనేట్ చేయడానికి విల్లింగ్గా ఉంటే ఇక్కడ ఫామ్స్ అవి ఇస్తారు. సో సంప్రదించి ఆ ఫామ్స్ తీసుకొని డొనేషన్ ముందుకు రావాలని, అలానే మరి ఈ యొక్క కంటి ద్వారా వచ్చే ఈ కార్నియల్ ఒపాసిటీస్ వల్ల మనకి చూపుపోయిన వారికి చూపు ప్రసాదించడానికి ఈ బృహత్తర కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఎన్ఎఫ్సిఎల్ రోడ్లోని ఐ బ్యాంక్ ఆవరణలో జరిగింది. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎంహెచ్ఓ గారు నరసింహనాయక్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ ఆఫ్ డిబిసిఎస్ శ్రీవిద్య గారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా నేత్రదాతల కుటుంబీకులు సన్మానించడం, అలాగే నేత్రదానం ద్వారా చూపు వచ్చినటువంటి వారిని సభకు పరిచయం చేయడం, అలాగే మోటివేటర్స్ని నేత్రదానం చేయడానికి డిఫరెంట్ విలేజెస్లో కానీ డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న వారిని మరి సన్మానించడం, వారి మాటలు వినడం ఇక్కడ, అలాగే చూపు వచ్చిన కార్యనందులు ఎవరైతే ఉన్నారో వారికి చూపు వచ్చిన వారు మరి డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టుగా మాట్లాడి మిగతా వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేయడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా చైర్మన్ డాక్టర్ డి విజయలక్ష్మి గారికి, ట్రస్టీలకి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమ నిర్వహణలో చాలా చక్కగా పార్టిసిపేట్ చేసిన ఐ బ్యాంక్ సిబ్బందికి, మిగతా వారికి కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అవగాహనతో కూడిన నేత్రదానం ఇప్పుడు కూడా మంచిదని తెలియజేస్తూ నరసింహనాయక్ గారు, ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, Dr. V. Srividya, the District Project Manager for District Blindness Control Society, our Secretary of the 19th Anniversary Celebrations of Badam Balakrishna Eye Bank. It is a journey of 19 years. 19 సంవత్సరాలు గడిచిపోయింది, తెలియకుండా గడిచిపోయింది, ఆనందంగా గడిచిపోయింది. Indeed, it's a long journey. 19 years అన్నప్పుడు it seems like it's a long journey. కానీ ఇష్టమైన పనులు చేసినప్పుడు కష్టంగా అనిపించదు. తెలియకుండా 19 years గడిచిపోయింది. ఇవాళ ఒక మైల్ స్టోన్గా ఉన్నప్పుడు ఇఫ్ యూ జస్ట్ గో బ్యాక్ 19 years and we rewind these meaningful years, there was a lot of compassion, commitment, sacrifice and collective effort. అందరూ కలిసిమెలిసి చేస్తేనే ఈ ప్రయాణం ఇంతవరకు సాగింది. And we are all working for a challenging yet preventable cause of blindness, corneal blindness.
this journey has been a shared vision and tireless efforts. అందరూ కష్టపడితేనే ఇంతవరకు రాగలిగాం. మన ప్రోగ్రెస్ అచీవ్మెంట్స్ ఒకసారి వెనక రీవైండ్ చేసుకుంటే ఈ 19 yearsలో